హైదరాబాద్ నగరం నిద్రపోతోంది. కానీ ఇన్స్పెక్టర్ అర్జున్ కళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిరణ్ హత్య జరిగిన ఒక హైటెక్ అపార్ట్మెంట్లో అతను ఆధారాల కోసం వెతుకుతున్నాడు. గది అంతా చిందరవందరగా ఉంది. కానీ ఎక్కడా హంతకుడి ఆనవాళ్లు కనిపించడం లేదు. అకస్మాత్తుగా అర్జున్ జేబులో ఉన్న ఫోన్ గట్టిగా మోగింది. అతను ఫోన్ తీసి చూడగా స్క్రీన్పై కిరణ్ అని పేరు కనిపించింది. కొద్దిసేపటి క్రితమే శవమై పడి ఉన్న వ్యక్తి నుండి ఫోన్ రావడం చూసి అర్జున్ వెన్నులో వణుకు పుట్టింది. మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్లో అర్జున్ తన అసిస్టెంట్ రవితో కలిసి కిరణ్ కాల్ రికార్డులను విశ్లేషిస్తున్నాడు. సార్, కిరణ్ ఫోన్ ఇంకా దొరకలేదు, కాని సిగ్నల్ మాత్రం నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుండి వస్తోంది అని రవి చెప్పాడు. ఇది కేవలం ఫోన్ కాల్ కాదు, ఏదో ఒక రహస్య సంకేతమని అర్జున్ గ్రహించాడు. కిరణ్ స్నేహితుడు మరియు వ్యాపార భాగస్వామి అయిన వర్మపై అర్జున్కు మొదటి నుండి అనుమానముంది. వర్మ తన ఆఫీసులో చాలా ఆందోళనగా కనిపిస్తున్నాడు. అతను పదే పదే తన గడియారాన్ని చూసుకుంటూ పాత ఫైళ్లను వెతుకుతున్నాడు. అర్జున్ నేరుగా వర్మ ఆఫీసులోకి వెళ్ళాడు. అతను వర్మను ప్రశ్నిస్తుండగా మళ్లీ అర్జున్ ఫోన్ మోగింది. ఈసారి కూడా కిరణ్ నుండే కాల్. అర్జున్ ఆ ఫోన్ను వర్మ ముఖానికి దగ్గరగా పెట్టాడు. వర్మ ముఖం పాలిపోయింది. అతను భయంతో వెనక్కి తగ్గాడు. కిరణ్ ఒక అద్భుతమైన ప్రోగ్రామర్ అని అర్జున్ గుర్తు చేసుకున్నాడు. అతను కిరణ్ రహస్యంగా వాడుకునే పాత ల్యాబ్కు వెళ్లాడు. అక్కడ ఉన్న మెయిన్ కంప్యూటర్ అర్జున్ రాకను గుర్తించినట్లుగా దానంతటా అదే ఆన్ అయ్యింది. కంప్యూటర్ స్క్రీన్పై ఒక సందేశం ప్రత్యక్షమైంది. హలో ఇన్స్పెక్టర్ అర్జున్, నేను ఈ మెసేజ్ చూస్తున్నానంటే నేను ఇక లేనని అర్థం. నన్ను చంపిన వ్యక్తి వివరాలు చివరి కాల్ అనే ఫోల్డర్లో ఉన్నాయి. కిరణ్ తన ప్రాణాలకు ముప్పు ఉందని ముందే ఊహించి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించాడు. ఆ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా వర్మ చేసిన ఆర్థిక మోసాలను, కిరణ్ను బెదిరిస్తూ వర్మ పంపిన వాయిస్ మెసేజ్లను ప్లే చేయడం మొదలుపెట్టింది. వర్మ తన నేరాన్ని దాచడానికి కిరణ్ను చంపి ఫోన్ను ఎక్కడో పారేశాడు. కాని కిరణ్ రాసిన కోడ్ ఆ ఫోన్ లొకేషన్ను నిరంతరం మారుస్తూ అర్జున్కు కాల్స్ వెళ్లేలా చేసింది. వర్మ నగరం విడిచి పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని అర్జున్ అతన్ని సర్వర్ రూమ్ దగ్గర పట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అర్జున్ ఫోన్ చివరిసారిగా మోగింది. ఆ కాల్లోని వాయిస్ రికార్డింగ్ వర్మ నేరాన్ని పూర్తిగా ఒప్పించింది. కేసు ముగిసింది. వర్మ జైలు పాలయ్యాడు. కిరణ్ భౌతికంగా లేకపోయినా తన మేధస్సుతో హంతకుణ్ణి పట్టుకోగలిగాడు. అర్జున్ రాత్రిపూట నగరాన్ని చూస్తూ సాంకేతికత సరైన చేతుల్లో ఉంటే ఎంతటి అద్భుతాలు చేస్తుందో అని ఆలోచిస్తున్నాడు.